రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ కోసం పనిచేసిన వారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అని, ద్రౌపది ముర్ము అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులను సమగ్రంగా విచారించి అభివృద్ధికి పార్టీలు కూడా తగిన విధంగా సహకరించాలని కోరారు. పదవి అధ్యక్షులు గారు ప్రకటించడం వలన అప్పుడు ఆత్మీయుల యొక్క సమావేశాల్లో అందరినీ కలవలేకపోయినాను. అందుకనే ఈరోజు ఎన్నికల తర్వాత ఈ యొక్క ఇబ్రాహీంపట్నం ఈ ప్రాంతానికి రావటం జరిగింది. ఈ ఇబ్రాహీంపట్నంలో నాకు అనేక తీపి గుర్తులున్నాయి. నేను ఒక నాయకునిగా ఎదగటానికి మొట్టమొదట పోటీ చేసినప్పటి నుండి రాజకీయాలు వదిలిపెట్టినంత వరకు కూడా ఇబ్రాహీంపట్నంలో అనేక పోరాటాలు, అనేక కార్యక్రమాలు, అనేక సంస్థాపరంగా సమాజపరంగా తీసుకోవటం జరిగింది. అవన్నీ కూడా నాకు గుర్తింపు తెచ్చాయి. ఆ రకంగా పనిచేసినటువంటి నా యొక్క ఆత్మీయ మిత్రులు ఎవరైతే ఉన్నారో, సోదర సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఈరోజు కలిసేటువంటి అవకాశం వచ్చింది. వాళ్ళ యొక్క అందరి యొక్క ఆలోచనతోటి, వాళ్ళ అందరి యొక్క కోరిక మేరకే నాకు ఈ పదవి వచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. వాళ్ళ యొక్క కోరికను, వాళ్ళ యొక్క నా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఈ కార్యకర్తలందరూ కూడా గవర్నరు మా ఇంద్రన్న ఈ రకంగా ఉండాలని ఎట్లయితే కోరుకున్నారో ఆ రకంగా ఉండటానికి నేను ప్రయత్నిస్తాను.